ఇక్కడ జరిగింది ఏమిటంటే నాచికేతుడు శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి సుగంధం వెలువడుతుంది. అంతకు ముందు లేదు. ఎప్పుడైతే అతను మరి ప్రాణాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి ప్రాణాన్ని పొంది మళ్ళీ కదలిక వచ్చి మళ్ళీ తిరిగి బ్రతికాడో అప్పుడు అతని శరీరంలో ఒక అపూర్వమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సుగంధం వెలువడుతూ ఉంటుంది. అది తండ్రికి అంటే ఈ ఔద్దాలక మహర్షికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేసి వెంటనే కొడుకుని అడుగుతాడు, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మరి నువ్వు దాదాపు ఒక రోజంతా కూడా నువ్వు ఈ లోకంలో లేవు కదా, మరి ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చావు, సంతోషమే. కానీ నీ దేహంలో ఈ సుగంధం ఏమిటి? నువ్వు కళ్ళు మూసుకుని ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత నీకేం జరిగింది? నీకేమైనా గుర్తుందా? అసలు ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది అన్నప్పుడు అప్పుడు నాచికేతుడు చెప్తాడు, నాన్నగారు మీరు చాలా గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వారు, కాబట్టి మీ మాటకు ఎదురు లేదు. మీరు ఏది అన్నా కూడా అది నిజంగా జరుగుతుంది. అయితే మీరు ఏమన్నారు? నన్ను కోపంలో యముణ్ణి చూడు పో అన్నారు. అంటే యముణ్ణి చూసి రమ్మనే అర్థం ఉంది కానీ పూర్తిగా చనిపోమ్మని అందులో ఆ వాక్యంలో ఆ ధ్వని లేదు. కాబట్టి నేను యమలోకానికి వెళ్ళాను, మీ మాటకు తిరుగులేదు. కాబట్టి మీరు యముణ్ణి చూసిరా అన్నారు కాబట్టి నేను యమలోకానికి వెళ్ళాను మీ మాట ప్రకారంగా. యమలోకానికి వెళ్ళి ఆ యమధర్మరాజుని దర్శించాను. ఆయన దర్శనం కలిగింది నాకు. సాక్షాత్తు యమధర్మరాజే నాకు ఎదురొచ్చి నన్ను తీసుకొని నన్ను గారాభంగా తన కౌగిలిలోకి తీసుకొని నన్ను ఒక బంగారు రథం పైన కూర్చోబెట్టుకొని తాను పక్కన కూర్చొని నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ యమపురి అంతా కూడా తిప్పి చూపించాడు. ఆ దివ్యలోకాలన్నీ కూడా నాకు దగ్గరుండి మరి వివరిస్తూ చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి పదార్థాలు, తినుభాండారాలు, తర్వాత పళ్ళ రసాలు, రకరకాల అమృతాలు, ఇవన్నీ కూడా నాకు ఆయన చవి చూపించి నాకు ఆరగించడానికి ఆహారంగా నాకు అందించాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దివ్యలోకాలు, ఆ మహత్యం అంతా కూడా నిజంగా వర్ణించనలవి కానటువంటిది. అంత గొప్ప ఒక దివ్యమైన లోకాన్ని నేను చూడగలిగాను. అంటే యమలోకం అంటే మనకి యమధర్మరాజు యమలోకం అనగానే ఒక భయంకరమైనటువంటి భావన మనకు వస్తుంది. కానీ ఆ యమలోకంలో ఎవరు పాపులకి ఆ విధంగా ఉంటుంది, కానీ పుణ్యాత్ములకి దివ్యలోకం ఉంటుంది. కాబట్టి యమధర్మరాజు ఈ నాచికేతుడు పుణ్యాత్ముడు. ఆ ఉద్దాలకి కొడుకు ఔద్దాలకి, ఔద్దాలికి కొడుకు నాచికేతుడు, ఈ తన తాత తండ్రి ఈ కొడుకు, ఈ ముగ్గురు 3 తరాల పరంపర అంతా కూడా పవిత్రమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్లకు దివ్యలోకాలే దర్శింపచేసేయాలే తప్ప పాపులకు దర్శింపచేసేటువంటి ఆ భయంకరమైనటువంటి నరకయాతన అదంతా కూడా నాచికేతుడు చూపించలేదు. కాబట్టి యమధర్మరాజు దగ్గర ఉండి ఈ అబ్బాయిని తీసుకుని తనతో పాటు రథంలో కూర్చోపెట్టుకొని ఆ దివ్యలోకాలన్నీ సందర్శింపచేసి చివరికి తిరిగి నువ్వు మళ్ళీ మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. అంటే మీ నాన్నగారు యముణ్ణి చూసిరా అన్నాడే తప్ప నీకు చచ్చిపో అంటే నువ్వు ప్రాణాలు కోల్పోతావు, నువ్వు నిర్జీవం అయిపోతావు అని అనలేదు. కాబట్టి ఆ మాట మేరకు మళ్ళీ నిన్ను తిరిగి నేను భూలోకానికి మీ నాన్నగారి దగ్గరికి పంపిస్తున్నాను అని యమధర్మరాజు అనగానే పట్టలేని ఆనందంతో నాచికేతుడు ఒక్క మాట అడిగాడు చివరిలో. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వచ్చేటప్పుడు యమధర్మరాజుని నాచికేతుడు ఇంకా చాలా నాచికేతోపాఖ్యానంలో ఇంకా ఆత్మ పరమాత్మ తత్వాలు ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ కథలో మాత్రం సంక్షిప్తంగా ముగింపులో ఈ అంశాన్ని గమనించవలసినటువంటిది. అదేమిటంటే నాచికేతుడు యమధర్మరాజుని అడిగిన మాట, యమధర్మరాజా సమవర్తి అంటారు. యమధర్మరాజుకు మరో పేరు సమవర్తి. సమవర్తి అంటే అర్థం ఏమిటంటే ఆయన అందరి పట్ల సమానంగా వ్యవహరించాలి. అంటే తన పర భేదం లేకుండా వీళ్ళు నా వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏదో కొంత ఎక్కువ చేద్దాం, వీళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళకి ఏదో కొంత తక్కువ చేద్దాం అనేటువంటి భావం ఉండకూడదు. అటువంటి వాళ్ళనే సమవర్తి అంటారు. అంటే తన వాళ్ళైనా తప్పు చేస్తే శిక్షించాలి, పరాయి వాళ్ళు మంచి చేస్తే వాళ్ళని మనం
ఆ, మెప్పించాలి. కాబట్టి ఇటువంటి భావం కలిగిన వాళ్ళని సమవర్తి అంటారు. యమధర్మరాజుకు ఆ పేరుంది. యమధర్మరాజు పాపులను ఏ విధంగా శిక్షిస్తాడో పుణ్యాత్ములను కూడా ఆ విధంగా ఆదరించేటువంటి వాడు. కాబట్టి ఆ సమవర్తి అనేటువంటి ఆ యమధర్మరాజుని నాచికేతుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మీరు నాకు ఇన్ని దివ్యలోకాలన్నీ కూడా చూపించారు, ఇంత సుందరమైన ప్రదేశాలన్నీ కూడా నేను చూశాను, నా జీవితంలో మరువలేనటువంటివి. ఇటువంటి ప్రదేశాలకి రావాలి అంటే అంటే భూలోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఇటువంటి మరణానంతరం ఈ ప్రదేశాలకి వచ్చి ఈ సుఖాలు అనుభవించి ఇవన్నీ కూడా చూడాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎందుకంటే అందరికీ అందులో రావడానికి సాధ్యం కాదు కదా, ప్రవేశం ఉండదు కదా. కాబట్టి నేనేదో నా పూర్వజన్మ సుకృతంతో ఇక్కడికి రాగలిగాను, మీ ఆదరానికి పాత్రుణ్ణి కాగలిగానే తప్ప అది ఇతరులకు ఇది సాధ్యం కాదు కదా. ఇది సాధ్యం కావాలంటే ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు అంటాడు, ఏం లేదు, భూలోకంలో మానవులు గోదానం చెయ్యాలి అని అంటారు. అంటే ఇక్కడ గోదానం యొక్క ప్రశస్తిని మనకి ఇక్కడ చెప్పబడింది. ఈ ఒక్కొక్క కథలో ఒక్కొక్క సందేశం మనకు దాగి ఉంటుంది. అంటే మానవుడు సత్ప్రవర్తన కలిగి సమాజంలో ఏ విధంగా మంచివాడుగా మంచి నడత కలిగి మంచివాడు అనిపించుకొని పుణ్యా చేసి ఇతరులకు హాని చేయకుండా ఉండాలి అన్నప్పుడు ఏవి మంచి పనులు చేయాలి అనే వాటిల్లో మంచి పనుల్లో ఒకటి ఏమిటంటే గోదానం చేస్తే కూడా పుణ్యం వస్తుంది అంటారు. గోదానం, భూదానం, కన్యాదానం, ఇలా మనకు కొన్ని దానాలు ఉన్నాయి. ఆ దానాల్లో ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా ఆ దానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. ఆ రకంగా మనకు గోదానం చేసినటువంటి వాళ్లకు మాత్రమే ఈ లోకాన్ని దర్శించేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది నాచికేత అని యమధర్మరాజు అన్నప్పుడు అతను చాలా సంతోషిస్తాడు. అయితే ఇక్కడ మరో మాట చెప్తాడు. గోదానం చేసేటప్పుడు గోవులు కూడా అంగవైకల్యం కలిగినటువంటి గోవులని కానీ మరొకటి అందులో కూడా కొన్ని లక్షణాలు చెప్తారు యమధర్మరాజు నాచికేతుడితో. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి గోవులని కాకుండా అన్నీ సక్రమంగా ఉన్నటువంటి ఒక సాధువైనటువంటి ఒక గోవును ఏ వర్ణంలో ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి ఒక గోవును దానం చేసి ఎవరైతే దానం చేస్తారో వాళ్లకు పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం ఫలితంగా అటువంటి వాళ్ళు ఈ దివ్యలోకాలకి ఈ పుణ్యలోకాలకి వాళ్ళకి ప్రవేశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సుఖాలన్నింటిని కూడా అనుభవించి ఆనందంగా ఉంటారు అని చెప్పి యమధర్మరాజు నాచికేతుడితో అన్న ఈ మాటను తిరిగి మరి తండ్రితో అంటాడు. ఆ దివ్యలోకాలు తిరగటం వల్ల అక్కడి పూల సుగంధాలనండి, అక్కడ బంగారు తామర పుష్పాలు ఉంటాయి, నీటి కొలనులు ఉంటాయి, అందమైనటువంటి సరస్సులు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి, రకరకాల పూలు పళ్ళతో ఉన్నటువంటి తీగలు, లతలు, వృక్షాలు, చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి, మధుర ఫలాలు. సో ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చినటువంటి సమీరం గాలి, ఆ గాలి ఆ దివ్య సుగంధాలను కూడుకున్నటువంటి గాలి నా శరీరాన్ని తాకటం వల్ల ఆ గాలి నా ఒంటిపై నుంచి గాలి ప్రవహించినందువల్ల, గాలి వీచినందువల్ల ఆ సుగంధం నా శరీరానికి లభించింది. కాబట్టి ఈ దివ్య సుగంధం, మీరు ఆగ్రహిస్తున్నటువంటి సుగంధం ఫలితం ఏమిటంటే ఆ దివ్యలోకాల సందర్శనం. ఇది మీరు ఆవేశంతో అన్నా ఆశీర్వాదంతో అన్నారో ఆవేశంతో అన్నారో తెలియదు, కానీ ఇది నా మంచికే మేలు జరిగింది, ఈ విధంగా నేను పుణ్యలోకాలను చూడగలిగాను అని నాచికేతుడు అన్నప్పుడు ఆ తండ్రి ఔద్దాలకి కళ్ళమ్మట నీళ్లు జలజల రాల్తాయి. ఎందుకు? తాను చూడలేనటువంటి, తాను పొందలేనటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని, ఒక గొప్ప అదృష్టాన్ని తన కొడుకు పొందాడు అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఔద్దాలకి తండ్రి ఉద్దాలకి, అతను గొప్ప శక్తి సంపన్నుడు, తపస్సు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన తర్వాత ఔద్దాలకి కూడా అంతే శక్తి కలిగినటువంటి శక్తి ఉంది కాబట్టే ఆయన మాట అనగానే అది వెంటనే కార్యరూపంలోకి వచ్చింది.
ఆయన కొడుకు నాచికేతుడు వీళ్ళిద్దరికంటే కూడా ఇంకా గొప్పవాడు. కాబట్టి ఇక్కడ ఆ నాచికేతుడి యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను, గొప్పతనాన్ని చెప్పడానికి, అంటే అంత చిన్న వయసులోనే తండ్రి నుంచి, తాత నుంచి సంక్రమించినటువంటి ఆ లక్షణాలను, ఆ సంస్కారాన్ని, ఆ మంచితనాన్ని, ఆ గుణాలనన్నీ కూడా పుణికిపుచ్చుకున్నాడు. అందుకే కదా మరి తండ్రి గారు చెప్పగానే ఆ నదీ తీరానికి వెళ్ళి ఆ పూజా సామాగ్రి కోసం వెంటనే వెళ్ళాడు. లేదు అనగానే మళ్ళీ తిరిగి వెంటనే వచ్చి చాలా వాస్తవంగా మాట్లాడాడు. కాబట్టి ఇటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి నాచికేతుడి యొక్క కథలో మనం తెలుసుకున్నది ఏమిటంటే, మరి తపశ్శక్తితో మనం దేన్నైనా సాధించవచ్చు. ఏకాగ్రత, సంయమనం అనేది చాలా ముఖ్యం. తండ్రి మాటను గౌరవించటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం అనేటువంటి ఈనాటి ఆధునిక సమాజానికి వర్తించేటువంటి విషయాలు మనకు ఈ ఉపాఖ్యానంలో చాలా కనబడతాయి. ఇది మనకు భారతంలో కనిపించేటువంటి ఒక కథ. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా ఇందులో దాగుంది అని మనవి చేసుకుంటూ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి నాచికేతోపాఖ్యానంలో చివరికి మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మానవులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అది ఒక అంశం. దానితో పాటు దానగుణం కలిగి ఉండాలి. ఇక్కడ దానగుణం అన్నప్పుడు గోదానానికి సంబంధించిన విషయమే ఈ నాచికేతోపాఖ్యానంలో ఇక్కడ మనకి బాగా హైలైట్ చేయబడింది. అంటే ఇక్కడ యమధర్మరాజు గోవును దానం చేసినటువంటి వాళ్లకు పుణ్యం లభిస్తుంది, ఆ పుణ్యం ద్వారా దివ్యలోకాలను సందర్శించగలుగుతారు అన్నాడే. ఈ గోదానానికి సంబంధించినటువంటి మరొక కథ మనకు భారతంలో కనిపిస్తుంది. ఆ కథ పేరు ఏమిటంటే నృగ మహారాజు. నృగ నాకు వట్రసుడి. మృగ అనే మాట ఒకటి ఉంది కదా, మృగము అని అంటే చాలా క్రూరమైనటువంటి జంతువు అని. ఆ మృగ శబ్దంలాగానే నృగ అనేది ఉంది. నకారానికి వట్రసుడి ఇచ్చి నృగ మహారాజు కథ ఒకటి మనకు భారతంలో కనబడుతుంది. ఈ కథ కూడా మనకు సూత మహర్షి తన శిష్యులైనటువంటి శౌనకాది మహామునులకు చెప్పేటువంటి కథ. ఈ నృగమహారాజు కథలో కూడా మనకు గోదానం యొక్క విశిష్టత కనబడుతుంది. ఇక్కడ చెప్పేది అదే అనమాట. మనం ఒక నాచికేతోపాఖ్యానం తర్వాత వెంటనే నృగమహారాజు కథే ఎందుకు చెప్పుకోవాలి? భారతంలో ఇంకా అనేక కథలు ఉన్నాయి కదా అంటే, నాచికేతోపాఖ్యానంలో గోదానం యొక్క విశిష్టత చెప్పారు. దానికి కొనసాగింపుగా నృగమహారాజు కథలో గోదానం చేయటం వల్ల దానివల్ల వచ్చే మంచి ఏమిటి, గోదానం చేయటంలో పొరపాటు తప్పులు జరిగితే దానివల్ల వచ్చేటువంటి చెడు ఏమిటి, చెడు ఫలితాలు ఏమిటి అని ఇటువంటి విషయాలను మరింత విస్తృతంగా విస్తారంగా చెప్పేటువంటి కథ మనకు నృగమహారాజు కథలో కనబడుతుంది. కాబట్టి ఈ నృగమహారాజు కథను మళ్ళీ తిరిగి మనం భారతంలో నీతి కథలు చెప్పుకునేటువంటి ధారావాహిక కార్యక్రమ పరంపరలో నృగమహారాజు కథ మళ్ళీ చెప్పుకుందామని మనవి చేసుకుంటూ మరొక కథనంతో మళ్ళీ కలుసుకుందాం.